ఈ వీడియో ఓన్లీ ఎయిర్టెల్ సిమ్ యూజర్స్కి మాత్రమే. మీరు ఎయిర్టెల్ సిమ్ వాడడం వల్ల ఈ థ్యాంక్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు చెప్తాను. ఇప్పుడు నేను క్లియర్గా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీ సర్వీసెస్లోకి వస్తే ఇక్కడ క్లెయిమ్ బెనిఫిట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టోటల్ 4 ఆఫర్స్ అనేవి ఉంటాయన్నమాట, మన రివార్డ్స్ అనేవి. ఫస్ట్ది అడాబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం అనమాట. మనకి ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ అన్నీ చేసుకోవచ్చు మనకి అడాబ్ ప్రీమియం ఉంటే మాత్రం. అండ్ ఇక్కడ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఉన్నది సెకండ్. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ ఎక్కించుకుంటే మాత్రం మనకి ఎంఎక్స్ ప్లేయర్, సోనీ లివ్, జీ5, ఆహా అన్ని సబ్స్క్రిప్షన్స్ మనకి అక్కడి నుంచే మనకి రీడైరెక్ట్ అవుతూ మనం షోస్ని ఎంజాయ్ చేయొచ్చు అక్కడి నుంచే మనం. తర్వాత యాపిల్ మ్యూజిక్ నేను ఆల్రెడీ క్లెయిమ్ చేసి యూజ్ చేస్తాను కూడా, నేను ఫ్రీ ట్రయల్ అనేది ఇచ్చాడు నాకు. దాంతోపాటు హలో ట్యూన్స్, చాలామందికి వింక్ మ్యూజిక్ యాప్ని తీసాక హలో ట్యూన్స్ పెట్టుకోవడం రావట్లేదు. అది మీరు ఈ యాప్ నుంచే పెట్టుకోవచ్చు యాక్చువల్లీ. ఇక్కడ మీకు ఆప్షన్స్లోకి వస్తే ఇక్కడ మీరు కొంచెం కిందకు వస్తే ఇక్కడ సెట్ హలో ట్యూన్స్ అని ఉన్నది కదా, ఇక్కడికి వస్తే మీకు నచ్చిన హలో ట్యూన్ ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక హలో ట్యూన్ అనేది పెట్టుకునే ఉన్నాను ఇక్కడ. సో మీకు హలో ట్యూన్స్ ఆప్షన్ ఏమీ తీసలేదు, కాకపోతే థ్యాంక్స్ యాప్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అంతే. ఇక్కడ మీరు ఎయిర్టెల్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయొచ్చు, మీరు ఎయిర్టెల్ పే యూజ్ చేసి మీరు బిల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఏమైనా సబ్స్క్రిప్షన్స్ కావాలి లేదా సర్వీసెస్ కావాలంటే కూడా మీరు ఇక్కడి నుంచే చేసుకోవచ్చు. మీరు యాక్చువల్లీ మీకు ఏమైనా 5G కనెక్టివిటీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే మీ ఏరియాలో ఇక్కడి నుంచే మీరు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఎక్కడి నుంచే వాళ్ళు సపోర్ట్ మీకు ఇస్తారు ఇక్కడ చాట్లో కానీ కాల్లో కానీ. సో ఇది ఒక ఆల్ ఇన్ వన్ అప్లికేషన్ అనమాట ఎయిర్టెల్ యూజర్స్కి. పక్కా యూజ్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి, ఎయిర్టెల్ థ్యాంక్స్ యూజ్ చేస్తే ఒకవేళ. అండ్ దాంతోపాటు ఒక చిన్న ఛానల్ అప్డేట్ కూడా ఒకటి ఉన్నది. అదేంటంటే మీలో చాలామంది వీడియోస్ అనేది చూస్తున్నారు కానీ ఇంకా 93% మెంబర్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకుంటున్నారు వీడియోస్ అనేవి. దీన్ని అట్లీస్ట్ మనం 80% కైనా తగ్గించాలి. మనం వ్యూస్ వస్తున్నాయి కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా వస్తాయి మన యూట్యూబ్ ఛానల్లో. ఇంకా మనం 130 వాచ్ అవర్స్లోనే ఉన్నాం. ఇంకా మనం ఇది 365 డేస్లో 4000 వాచ్ అవర్స్ అవ్వాలి. అంటే నేను వీడియో పెట్టానని ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ చూసి స్కిప్ చేసేస్తున్నారు వీడియో అనేది. నచ్చకపోతే ఫీడ్బ్యాక్ ఇవ్వండి లేదా కామెంట్ చేయండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అవే నేను తీసుకొని రావడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ. సో 130 నుంచి మనం 365 డేస్లో 4000 వాచ్ అవర్స్ అనేది ఎలాగైనా కంప్లీట్ చేయాలి. అప్పుడే మన ఛానల్కి మానిటైజేషన్ అవుతుంది, ఛానల్కి రెవెన్యూ, యాడ్స్ అన్నీ వస్తాయి. సో మనకి ఫస్ట్ ఎలిజిబిలిటీ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది ఆల్రెడీ, 1000 సబ్స్క్రైబర్స్ అనేది. మనం ఇప్పుడు లాంగ్ వీడియోస్లోని మినిమం 4000 వాచ్ అవర్స్ వస్తే మాత్రం మన ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అనమాట. సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియోలోని ఇంక్లూడ్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.